అయితే అత్యద్భుతంగా ఇక్కడైతే కోలాటం అయితే ఆడడం అయితే జరిగింది. సంతరించిపోతున్నటువంటి చాలా కాలం మనకి తెలియట్లేదు. అందులో కోలాటం కూడా ఒకటి. బట్ ఈ చిన్నారులు చేస్తున్నటువంటి ఈ నృత్యాన్ని ఒక ఆయన అయితే ఇక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. సార్ వారితో అడిగి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఈ యొక్క నృత్య కార్యక్రమం కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే. అసలు ఏంటి, మీరు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? అది కాకినాడ జిల్లా కొల్లపూలు మండలం ఏటీ మల్లవరం. ఈ చిన్నారులంతా ఈ మధ్యనే భగవంతుడి మీద ఆసక్తితో కోలాటం నేర్చుకోవాలి, అనేక దేవాలయాల్లో ప్రదర్శించాలి అన్న దృష్టితో ఈ మధ్యనే నేర్చుకున్నారు. చాలా కష్టపడి పట్టుదలతో నేర్చుకున్నారు. మా గ్రామంలో ప్రజాపతి బ్రహ్మకుమారి అంటే ఊంశాంతి ఆశ్రమం కట్టుకున్నాం. ఆ ఆశ్రమం ద్వారా వీళ్ళందరూ కూడా నేర్పించడం జరిగింది. చాలా వాటిల్లో వెళ్ళారు. నిన్న కూడా కొల్లపురంలో ప్రదర్శించారు. అలాగే చాలా చోట్ల ప్రదర్శించి ఈ పిల్లలంతా కూడా వృద్ధిలోకి వచ్చేలా ఆ భగవంతుడు ప్రపంచాన్ని ఈ రాచపిల్లాశ్రమం చాలా ప్రశస్తమైంది. పూర్వం నుంచి మా గ్రామం తరఫున ఇక్కడ చాలా భజన సమాజాలు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. మీ పాతాశ్రమం ఉండే చోట ఇప్పుడు కొత్తగా ఈ శివాలయం అవన్నీ కూడా కట్టారు. ఈ విశేషం అంతా కూడా మీకు చూపించాలి. చిన్నారులకి పిల్లల్ని సమాజానికి నడిపించాలని మేమంతా కలిసి ఇక్కడికి వచ్చారు. సుమారు ఎంతమంది ఉన్నారు? సుమారు వీళ్ళు 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. వీరే కాకుండా ప్రజాపతి బ్రహ్మకుమారి ఎస్ఎల్ ప్రసంగం వాళ్ళు కూడా 15 మంది వచ్చారు.